మరొక కోణం కూడా ఇప్పుడు పోలీసులు ఆలోచన చేశారు. అంటే దే ఆర్ లీవింగ్ నో స్టోన్ అంటారండి. ఇప్పుడు అన్ని పాసిబిలిటీస్‌ని చూస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఏదైనా కిడ్నాప్ జరిగిందా అనేటువంటిది కూడా చూశారు. కిడ్నాప్ కోసం ప్రధానంగా ఉన్న కారణాలు మనందరికీ తెలుసు. ఫ్యామిలీ ఫ్యూడ్స్ అంటే ఇళ్లల్లో ఉన్నటువంటి ఏదైనా డిఫరెన్సెస్ కానివ్వండి, విభేదాలు కానివ్వండి, అలాగే ఫ్యామిలీస్ మధ్య ఉన్నటువంటి రైవల్రీ కానివ్వండి, అలాంటిది కూడా వాళ్ళ ఫాదర్ అయినటువంటి గణేష్ చెప్తున్నారు. అలాంటిది సంఘటనలు కూడా ఏవీ లేవు. లేక సిహెచ్ అగ్రహారంలో ఎవరితో అయినా అటువంటి గొడవలు ఉండి పాత కక్షలు ఉన్నాయా అంటే అంత పెద్ద గొడవలు కానీ ఇంత తీవ్రమైనటువంటి ఒక క్రైమ్ చేసేటువంటి సంఘటనలు కూడా ఏవీ లేవని చెప్తున్నారు. మరి ఈ కోణంలోనే మనం ల్యాండ్ ఈ ఎస్టేట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వారి గురించి కూడా మనం మన ఛానల్లో మాట్లాడాం. ఎందువల్ల అంటే అసలు ఇంత జరుగుతున్నా కూడా అసలు ఆయన ఓనర్ ఎవరు, ఆయన పేరేంటి, ఆయన వేరబౌట్స్ ఏంటి, ఆయన యొక్క అబ్జర్వేషన్స్ ఏంటి, అంటే మనం ఆయన ద్వారా ఏంటంటే కొంత ఇన్ఫర్మేషన్ కనుక మనకు దొరికితే దాంతో మన ఇన్వెస్టిగేషన్ కానీ మనం పాపను సంరక్షించుకునే విధానంలో ఉపయోగపడుతుందనే ఉద్దేశంలోనే ఆయన వేరబౌట్స్ అడుగుతున్నాం, కానీ వేరే ఉద్దేశం కాదు. ఖచ్చితంగా ఆయన వేరబౌట్స్ కూడా మనకు తెలియాలి. ఆయన అభిప్రాయం ఏంటి, ఎందువల్ల అంటే ఆ ఎస్టేట్లోనే జరిగింది ప్రమాదం కాబట్టి ఆ ఎస్టేట్ గురించి ఆయనకు బెటర్ నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి అక్కడ ఎవరెవరు సంచరిస్తుంటారు, ఎటువంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి, హీ నోస్ బెటర్ దెన్ ది రెస్ట్. కాబట్టి ఆయనతో కూడా ఒక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో భాగంగా ఆయనతో కూడా మాటలు జరగాలి, ఆయన నుంచి కూడా కొంత రికార్డ్ చేసుకోవాలి. మరి ఇప్పుడు మనం చూసినట్టయితే కిడ్నాప్కు మామూలుగా అక్కడ ఉన్నటువంటి విద్వేషాలు అవేవి కారణం కాదంటున్నారు. కాబట్టి మరి కిడ్నాప్ బై ఎనీ అదర్ స్ట్రేంజర్స్ అనేటువంటి కోణంలో చూసినప్పుడు కొంతమంది సంచార జాతులు వాళ్ళు, అంటే ప్రధానంగా ఒడిషాకు సంబంధించినటువంటి కొంతమంది కూడా వస్తుంటారు అని తెలిసినప్పటి నుంచి కూడా వేరే కోణాల్లో కూడా ఆలోచిస్తున్నారు. అంటే మేబీ షీ వాజ్ అబ్డక్టెడ్ ఫార్ సమ్ ఇల్లీగల్ పర్పసెస్ లేదా హ్యూమన్ ట్రాఫికింగ్ కోణంలో కూడా చూస్తున్నారు.